గీతా మధురిమలు జ్ఞానఫలం. కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలో కొన్ని జ్ఞానయజ్ఞ సాధనలు, జ్ఞానం పొందే మార్గము చెప్పాక 35 నుంచి 37వ శ్లోకం వరకు జ్ఞాన ఫలం గురించి చెప్పబోతున్నాడు. భిన్న సందర్భాలలో భిన్న ఫలాలు చెప్తాడు. మనం 35వ శ్లోకం చూద్దాం. అందులో 2 ఫలాలు చెప్తాడు. అవి మోహనాశనం, జీవ ఈశ్వర ఐక్యం. ముందు 4వ అధ్యాయంలో 35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. మొదటి ఫలం మోహనాశనం. మోహనాశనం అవటం వల్ల జీవితంలో పడే ఘర్షణలు పోతాయి. అర్జునుడు కృష్ణ పరమాత్మను ఎందుకు శరణు వేడాడు? అతని ఘర్షణ వలనే. అర్జునునికి ధర్మశాస్త్రం తెలుసు, దుర్యోధనాదులు ఆతతాయిలని తెలుసు. అతనే వాడాడు ఆ పదాన్ని. ఆతతాయిలు అంటే ఉరిశిక్ష విధింపబడాల్సిన గొప్ప నేరస్తుడు. సామధాన భేద పద్ధతులన్నీ వాడి చూశాడు. అయినా అతను పెడచెవిన పెట్టాడు. అలాంటప్పుడు అతనికి దండనే శిక్ష. అది తెలిసి అర్జునుని మనసులో ఘర్షణ వచ్చింది. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ఎంత జ్ఞానం ఉన్నా అది మోహంతో కూడితే ఘర్షణ తప్పదు. ఘర్షణకి మూల కారణం మోహం. మోహం అంటే బంధం. భీష్మద్రోణుల మీద ఉన్న బంధం అర్జునుని మోహంలో పడవేసి వాళ్ళు ఈ భూమి మీద ఉండబోరు అనే విషయాన్ని అతను స్వీకరించలేకపోతున్నాడు. వాళ్ళు తన చేతిలో మరణిస్తారు అనే నిజాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా లేనప్పుడు అడవిలోనే ఎందుకు ఉండిపోలేదు? దానికి సిద్ధంగా లేడు. ఘర్షణ ఎప్పుడు వస్తుంది? 2 నిర్ణయాల మధ్య నలిగినప్పుడు. భవిష్యత్తును ఎదుర్కోవటానికి సిద్ధంగా లేనప్పుడు వస్తుంది. అది మోహం వల్ల వస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. దానికి తగ్గ ఫలం అనుభవించక తప్పదు. నిర్ణయం తీసుకోకుండా కొన్నాళ్ళు కాలయాపన చేయటానికి చూస్తాం. తర్వాతన్నా తీసుకోవాలిగా. పెళ్లి చేసుకోవాలా వద్దా? అమెరికా వెళ్ళాలా వద్దా? ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా? సన్యాసి అవ్వాలా వద్దా? ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా అది సాహసంతో కూడిన వ్యవహారమే. ఫలం ఎలా ఉంటుందో అనే భయంతో నిర్ణయం తీసుకోవడానికి వెనుకంజ వేస్తాం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతామో అప్పుడే భవిష్యత్తుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. మనం తీసుకునే నిర్ణయం మనకు నచ్చిన ఫలం తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు. కానీ జ్ఞాని తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఆలస్యం చేయడు. ఏదొచ్చినా సమభావంతో స్వీకరిస్తాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటే వెంటనే చేసుకుంటాడు. మీనమేషాలు లెక్క పెట్టాడు. యజ్ఞాత్వా పాండవ. జ్ఞానం జీవితంలో నిర్ణయాలు తీసుకునే శక్తినిచ్చి ఘర్షణను తొలగిస్తుంది. అందువల్ల ఈ జ్ఞానం పొందటం వల్ల ఓ అర్జున, మోహం న యాస్యసి. మళ్ళీ ఎన్నడూ నువ్వు మోహంలో పడవు, ఎన్నడూ ఘర్షణకు లోను కావు. ఏవం, ఇప్పుడు నీకున్న మోహం ఉండదు. ఎందుకన్నాడు ఆ మాట? అర్జునుడే చెప్పుకున్నాడు. ఏ కృష్ణ, యుద్ధం చేయటం శ్రేష్టమో చేయకపోవటం శ్రేష్టమో నాకు అర్థం కావటం లేదు. యుద్ధంలో వాళ్ళని మనం జయిస్తామో లేక వాళ్ళు మనం జయిస్తారో కూడా తెలియదు. అందువల్ల ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేకుండా ఉన్నాను అని చెప్పాడు. అటువంటి స్థితి నుంచి ఆత్మజ్ఞానం పొందటం వల్ల స్థిరంగా ఉంటాడు. ఇటువంటి మోహంలో మళ్ళీ చిక్కుకోడు. 2వ జ్ఞాన ఫలం జీవ ఈశ్వర ఐక్య జ్ఞానం. ఏన భూత్యాన్ అశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అథో మయి అని విడదీసుకోవాలి. జీవాత్మ పరమాత్మ ఐక్య దర్శనం కలుగుతుంది. ఇది 2వ ఫలం. కానీ కృష్ణ పరమాత్మ ఈ ఫలాన్ని ప్రత్యక్షంగా చెప్పడు, పరోక్షంగా చెప్తాడు. ఈ జ్ఞానం పొందాక సమస్త ప్రాణులను నాలో చూడగలవు అంటాడు. అది అర్థం చేసుకోగలం.
భగవంతుడిని విశ్వాధారం గగన సదృశం అంటాం. ఆకాశంలాగా భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాధారం. తర్వాత ఇంకొక వాక్యం చెప్తున్నాడు, సర్వప్రాణులను నీలో చూస్తావు. ఇప్పుడు ఈ రెండు వాక్యాలను కలిపితే ఏం అర్థం వస్తుంది? నువ్వే భగవంతుడివి. అలా సముద్రం ఒకటే అని చెప్పినట్టు అవుతుంది. అంత చిన్న అల, అంత పెద్ద సముద్రం ఒకటే ఎలా అవుతాయి? అలలో ఉన్నది నీరే, సముద్రంలో ఉన్నది నీరే. వాటి స్వరూప దృష్ట్యా రెండూ ఒకటే. అలాగే నేను స్వరూప దృష్ట్యా చైతన్యాన్ని, భగవంతుడు స్వరూప దృష్ట్యా చైతన్యం. అలా చైతన్య పరంగా జీవాత్మ పరమాత్మ ఐక్యం చూస్తాము. అశేషేణ భూతాని ఆత్మని ద్రక్ష్యసి. ఆత్మని అంటే ఇక్కడ వ్యష్టి, సమస్త ప్రాణులను నీలో చూస్తావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అతో మయి ద్రక్ష్యసి. మయి అంటే సమష్టి, సమస్త జగత్తును సమష్టిలో చూస్తావు. అది వ్యష్టికి భిన్నంగా లేదు అని దాని అర్థం. 36వ శ్లోకంలో సర్వపాపనాశనం అనే ఇంకొక ఫలం కూడా చెప్పాడు. ఆ శ్లోకం కూడా చూద్దాం. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. మూడవ సర్వ పాప నాశనం లేదా పాప నివృత్తి. ఆత్మజ్ఞానం పొందితే అన్ని పాపాలు దగ్ధమవుతాయి. అలా వేరే ఏ మార్గంలోనూ దగ్ధమవవు. పాపాలను కడిగే ఇంకో మార్గం ప్రాయశ్చిత్త కర్మలు చేయడం. కానీ మనం జన్మ జన్మల నుంచి పోగు చేసుకొచ్చిన పాపాలను దగ్ధం చేయాలి అంటే ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి? మన పాపాల మూట 100 కోట్ల హిమాలయాల కన్నా ఎత్తుగా ఉంది. వీటన్నిటికీ ఎప్పటికి ప్రాయశ్చిత్త కర్మలను చేయగలం? ఒక పాపకర్మకు ఒక ప్రాయశ్చిత్త కర్మ చేయాలి. అది ఒక సమస్య. అది కాక ఒక పక్క నుంచి చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూ వస్తుంటే ఇంకో పక్క నుంచి కొత్త పాపాలను పోగు చేసుకు వస్తున్నాం. అంతేకాదు కొన్ని పాపకర్మలు చేయటానికి తక్కువ సమయం పడుతుంది, కానీ దాని ఫలాన్ని జన్మ జన్మలకు అనుభవించాల్సి ఉంటుంది. ఉదాహరణకు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యను వదిలేస్తే అది మహాపాపం కిందికి వస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి ఆ పాప ఫలాన్ని 7 జన్మల వరకు అనుభవిస్తాడు. 7 జన్మలలోనూ అతను స్త్రీగా పుట్టి అతని భార్య పడ్డ అవస్థలో అతను పడతాడు. అంటే ఈ జన్మలో చేసిన కర్మను 7 జన్మలు అనుభవించాల్సి ఉంటుంది. ఈ పాపాలను పెద్ద సముద్రంతో పోలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అలా పాపాలు జన్మ జన్మలకు పేరుకుపోతాయి. వృజినం, వృజినం అంటే సముద్రం. కృష్ణ పరమాత్మ ఈ పాపాలను ఒక మహాసముద్రంతో పోలుస్తున్నాడు. ఆ పాపాలను జ్ఞానం దగ్ధం చేస్తుంది. సంచిత పాపాలనే కాదు, ఆగామి పాపాలను కూడా నాశనం చేస్తుంది. అర్జునుడు గొప్ప పాపాత్ముడు కాదు, అయినా విషయం వివరించటం కోసం కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అపిచేదసి సర్వేభ్యః పాపేభ్యః పాపకృత్తమః. ఒకవేళ పాపాత్ములందరికంటే కూడా నువ్వు మహాపాపి అయి ఉన్నా కూడా సర్వం సంతరిష్యసి. సర్వ పాపం హరించుకుపోతుంది. నువ్వు బెంగపడనవసరం లేదు, నీకు అపరాధ భావన ఉండనవసరం లేదు. వీటన్నింటినీ నువ్వు అవలీలగా దాటగలవు. అంటే కొత్త పాపాలు చేయవచ్చా అనకూడదు. జ్ఞానం కలిగితే అది పాత పాపాలను నాశనం చేయటమే కాదు, కొత్త పాపాలను చెయ్యనివ్వదు కూడా. జ్ఞాన ప్లవేన ఏవ సంతరిష్యసి. ప్లవహ అంటే నౌక. జ్ఞానం అనే నౌకతో మహాసాగరాన్ని దాటవచ్చు. వృజినం అంటే పాపసాగరం. అందువల్ల జ్ఞానం పొందటం వల్ల పాప నాశనం అవుతుంది.